ఓం గణానాన్ గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రయవతో ఆనో దివో బృహతః పర్వతాదా సరస్వతి యజతా గంధయజ్ఞం హవన్ దేవే జుజుషానాభృతా తే ధగ్మాన్నో వాచముషతే శృణోతు శ్రీమహాసరస్వత్యై నమః यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्तेन प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य परस्य महेश्वरः अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् भगवत्यै च विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो अन्नपूर्णा प्रचोदयात् श्रीमात्रे नमः 27/9/2024 దశమే శుక్రవారం ఈరోజు మహా అద్భుతమైనటువంటి రోజు. మహాలయ బహుళపక్షం 15 రోజుల్లో కూడా దశమికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందున శుక్రవారంతో కూడుకున్నటువంటి ఈరోజు పరమ పావనమైనటువంటి రోజు. పుష్యమి నక్షత్రంతో ఈరోజు మనకి అగుపిస్తూ ఉంది. ఈ రోజున ఎవరైతే మహానారాయణాన్ని వింటారో వారి పితృదేవతలందరూ కూడా తరింపజేయడం జరుగుతుంది, తరిస్తారు. అందున ఈ మహానారాయణోపనిషత్తు విద్వద్బ్రాహ్మణులతో అన్నవర క్షేత్ర దిగువనున్నటువంటి శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నాగాభట్ల కామేశ్వర శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో స్మార్త పండితుల్ని పిలిపించి నారాయణోపనిషత్తు పారాయణం చేయించడం జరుగుతూ ఉన్నది. ఈ నారాయణోపనిషత్తు అంతా కూడా గరుడు పురాణంలో చెప్పినటువంటి విధానంలో నడుస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు తన వాహనమైనటువంటి పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడితో చెప్పినటువంటి వృత్తాంత సంవాదములవి కూడా గుపిస్తూ ఉంటాయి. ఈ మంత్రాలు విన్నంత మాత్రం చేతనే పితృదేవతలకి అక్షయ్యాద పుణ్యలోకాలు కలుగుతాయి. మేకో గునీ పుత్రో నచ మూర్ఖశతాన్యపి ఏకశ్చంద్రస్తమోహంతి నచ తారాగణోపి చ. ఇది హితోపదేశంలో శాస్త్ర సంబంధ శ్లోకం. వరం ఏకః పుత్రః అంటే గుణవంతుడైనటువంటి పుత్రుడు ఒక్కడున్నను చాలు. గుణహీనులైనటువంటి పుత్రుడు, వ్యసనపరులు, మూర్ఖులైనటువంటి పుత్రులు 100 మంది ఉన్నా దానివల్ల ఉపయోగం ఉండదు అని చెప్పేసి దీని యొక్క వచనం. మనం ఎలా అంటే ఆకాశంలో చూసినట్లయితే చంద్రుడు పౌర్ణమి రోజున మనందరికీ కూడా ఆహ్లాదాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఒక్కడే చంద్రుడు. ఏకశ్చంద్రస్తమోహంతి నచతారా గణోపిచ. ఒక్క చంద్రుడు ఎలా అయితే శోభిస్తూ 1000 కోట్ల నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా చంద్రుడి యొక్క శోభ తగ్గకుండా ఎలా ఉంటుందో, ద్వాపర యుగంలో పాండవులు 5గురు కూడా ధర్మాన్ని పట్టుకుని ధర్మజ్ఞాని అయినటువంటి శ్రీ మహావిష్ణువు స్వరూపుడగు శ్రీకృష్ణుని ఆశ్రయించి విజయాన్ని పొందినట్టుగా కౌరవులు 100 మంది ఉన్నప్పటికీ కూడా మూర్ఖులయ్యి నష్టపోయితిరి. అలాగా ధర్మాన్ని ఎవరైతే కాపాడతారో, ధర్మానికి గ్లాని కలిగించకుండా ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో కలియుగమున వారికి కూడా శ్రీ మహావిష్ణు స్వరూపుడుగా శ్రీకృష్ణ అనుగ్రహం తప్పక ఉండదుగాక. హరి ఓం. ఇది ఇక్కడ ఓం సహనా భవతు
सह नौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ अम्भस्य पारे भुवनस्य मध्ये नागस्य पृष्ठे महतो महीयान् शुक्रेण ज्योतिर्गोषि समनः प्रविष्टः प्रजापतिश्चरति गर्भे अन्तः यस्मिन्निदगोषं च विचैति सर्वै यस्मिन् देवा अधिविश्वे निषेदुः तदेव भूतं तदुभव्यमा इदं तदक्षरे परमे व्योमन् येन वृतं खञ्च दिवं महीं गजेनादित्यस्तपति तेजसा भ्राजसा च यमन्तः समुद्रे कवयो वयन्ति यदक्षरे परमे प्रजाः यतः प्रसूता जगतः प्रसूतितो येन जीवान् यचसर्ज भूम्याम् यदोषधेभिः पुरुषान् पशुश्च विवेश भूतानि चराचराणि अतः परन्नान्यतनीयसखो हि परात् परयन्महतो महान्तम् यदेकमव्यक्तमनन्तरूपं विश्वं पुराणन्तमसः परस्तात् तदेवर्तन्त तु सत्यमाहस्तदेव ब्रह्म परमं कवीनाम् इष्टापूर्तं बहुधा जातं जायमानं विश्वं बिभर्ति भुवनस्य नाभिः तदेवाग्निस्तद्वायुस्तत्सूर्यस्तदु चन्द्रमाः तदेव शुक्रममृतं तद्ब्रह्म तदापः स प्रजापतिः सर्वे निमेषा जज्ञिरे विद्युतः पुरुषादधि कलामुहूर्ताष्टाष्टाश्च होरात्राश्च सर्वशः अर्धमासा मासा अर्धवः संवत्सरश्च कल्पन्ताम् स आपः प्रदुभे उभे इमे अन्तरिक्षमथो सुवः नैनमूर्ध्वन्नतिर्यञ्जननाध्येमरिजग्रभत् न तस्येषेकश्च न तस्य नाम महद्यशः न सन्दृशे तिष्ठति रूपमस्य न चक्षुषा कश्यति कश्चनैनम् हृदा मनीषा मनसाभिक्लुप्तो य एनं विदुरमृतास्ते भवन्ति अद्य सम्भूतो हिरण्यगर्भ इत्यष्टौ एष हि देवः प्रदिशो न सर्वाः पूर्वो हि जातः स उगर्भे अन्तः स विजायमानः स जनिष्यमानः प्रत्यङ्मुखास्तिष्ठति विश्वतो मुखः वेदश्चक्षुरुत विश्वतो मुखो विश्वतो हस्त उत विश्वतस्पात् सम्बाहुभ्यां नमति सम्पदत्रैर्द्या वा पृथिवी जनयन् देव एकः वेदस्तत्पश्यन् विश्वा भुवनानि विद्वान् यत्र विश्वं भवत्येकनीलम् यस्मिन्निदगोषं च विचैकघोष ओतः प्रोतश्च विभुः प्रजासु प्रजद्वोच अमृतन्न विद्वान् गन्धर्वो नाम निहितं गुहासु त्रीणि पदानि हिता गुहासु यस्तद्वेद स विदुः पिता सत् स नो गन्धर्जनिता स विधाता धामानि वेद भुवनानि विश्वा यत्र देवा अमृतमानशानास्तृतीये धामान्यभ्यैरयन्ता परयज्ञा वा पृथिवी यन्ति सद्यः परिलोकान् परिदिशः परिसुवः अभ्रस्य तन्तं विदतं विधृत्य तदपश्यत्तदभवत् प्रजासु परेत्य लोकान् परेत्य भूतानि परेत्य सर्वाः प्रदिशो दिशश्च प्रजापतिः प्रथमजा अतस्यात्मनात्मानमभिसम्बभूव सदसस्पतिमद्भुतं प्रियमिन्द्रस्य काम्यम् सनिं मेधामयाशिषम् उद्दीप्य
पघ्नन्निरतिं मम पशोगस्य मह्यमावह जीवनं च दिशो दिशा मानोहिगोसेज्जातवेदो गामश्वं पुरुषं जगत् अभिभ्रदग्नागहि श्रियामा परिपातया पुरुषस्य विद्मसहस्राक्षस्य महादेवस्य धीमहि तन्नो रुद्रः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महापक्षाय धीमहि तन्नो वरुणः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् वज्रनखाय विद्महे तीक्ष्णदग्धष्ट्राय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात् भास्कराय विद्महे महद्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् वैश्वानराय विद्महे लालीलाय धीमहि तन्नो अग्निः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् सहस्रपरमा देवी शतमूला शताङ्कुरा सर्वगो हरतु मे पापं दुर्वादस्वप्ननाशने काण्डात् काण्डात् प्रलोहन्ते परुषः परुषः परि एवानो दूर्वे प्रतनु सहस्रेण शतेन च या शतेन प्रतनोषि सहस्रेण विरोहसि तस्यास्ते देवीश्वके विधेम हविषा वयम् अश्वक्रान्ते रथक्रान्ते विष्णुक्रान्ते वसुन्धरा शिरसा धारयिष्यामि रक्षस्व मां पदे पदे भूमिर्थेनर्धरणे लोकधारिणे उद्धृता शिवराहेन कृष्णेन शतबाहुना मृत्तिके हन मे पापयन्मया दुष्कृतं कृतम् मृत्तिके ब्रह्मदत्तासि काश्यपेनाभिमन्त्रिता मृत्तिके देहि मे पुष्टिं त्वयि सर्वं प्रतिष्ठितम् मृत्तिके प्रतिष्ठिते सर्वं तन्मे निर्णद मृत्तिके तया हतेन पापेन गच्छामि परमागतिम् यत इन्द्रभयामहे ततो नो अभयं गृधे मघवं जघ्यत वदन्न ओतये विद्विषा विमृधा जहि स्वस्तिदा विषस्पतिर्वृत्रः विमृधा वशी पृषेन्द्रः पुरेतु न स्वस्तिदा अभयङ्करः स्वस्ति न इन्द्र वृद्धश्रवः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु आपादमन्यस्त्रबलप्रभर्माधुनश्यमे वाञ्छरुमागो अर्जीषे सोमो विश्वाण्यतसावनानि नार्वागेन्द्रं प्रतिमानानि देभुः ब्रह्मज्ञानं प्रथमं पुरस्तादृशे मतः सुरुचो वेणावः सरोध्मया उपमा अस्य विष्ठा सतश्च योनिमसतश्च विवः योना पृथिवी भवान् रोक्षरा निवेशने यथा नः शर्म सप्रधाः गन्धद्वाराङ्गराधर्षा नित्यपुष्टाङ्गरीषिणी ईश्वरे गो सर्वभूतानां तामिहो बह्वये श्रियं श्रीर्मे भजतु अलक्ष्मीर्मे नश्यतु
विष्णुमुख वै देवाश्चन्द्राभिरमाल्लोकाननपजय्यमभ्यजयन् महागो इन्द्रो वज्रवाहः षोडशी शर्म यच्छतु स्वस्ति नो मघवा करोतु हन्तु पाप्मानयोऽस्मान् द्वेष्टि सोमानग्रस्वरणं गृणहि ब्रह्मणस्पते कक्षेवन्तयौषिजम् शरीरं यज्ञसमलङ्कुशेदं तस्मिन् छेदतयोऽस्मान् द्वेष्टि चरणं पवित्रं विततं पुराणय्येन पोतस्तरति दुष्कृतानि येन पवित्रेण शुद्धेन पोता अतिपाप्मानमरादिन्दरेम सदोषा इन्द्रसगनो मरुद्भिः सोमं विपवृत्रहङ्क्षोरविद्वान् जय शत्रु घोरपमृधानुदस्वाधा भयं गृणुहि विश्वतो नः सुमित्राणापौषधयः सन्तु दुर्मित्रास्तस्मै भूयासुर्योऽस्मान् द्वेष्टि यञ्च वयं द्विष्मः आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातना महेरणाय चक्षसे यो वः शिवतमोरसस्तस्य भाजयते हनः उषतेरिव मातरः यस्मारङ्गमामवो यस्य क्षयाय जन्मधा आपो जनयथा जनः सह वीर्यङ्गरवावहै यस्यावधेतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः शान्तिः।